రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల విషయంలోనూ చాలా వాదనలున్నాయి. అసలవి నిజమైన రాళ్లేనా లేక వృక్షాలను ఒక క్రమ పద్ధతిలో రాళ్లుగా చేసి వంతెన నిర్మాణంలో ఉపయోగించారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ సందేహాలకు సరైన కారణాలే ఉన్నాయి. వారధి నిర్మించడానికి చెందినవిగా పేర్కొంటున్న రాళ్లు కొన్ని ఇప్పటికీ రామేశ్వరంలో ఉన్నాయి. అయితే అవి నీటిలో తేలుతూ ఉండడం గమనార్హం. అంటే రామవారధి నిర్మాణంలో నీటిపై తేలియాడే రాళ్లను ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే నీటిపై తేలియాడే రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ రాళ్లు ఎలాంటి పదార్థంతో తయారయ్యాయి? వంతెన నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ఏ రకం పదార్థానికి చెందినవనే అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి. ఓ వాదన ప్రకారం ఆ రాళ్లు అగ్నిశిలకు చెందిన రాళ్లు. అగ్నిపర్వతం పేలిన తర్వాత వెలువడే లావాకు ఘనరూపమే ఈ అగ్నిశిల రాళ్లు. ఇవి నీటిపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటాయట. అయితే తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఎక్కడా కూడా మనకు అగ్నిపర్వతాలు కనిపించవు. దాంతో రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ప్యూమిక్ స్టోన్స్ అనే వాదన తప్పు అని తేలిపోయింది. మరో వాదన ఏంటంటే వారధికి చెందిన రాళ్లు పగడపు దిబ్బలకు చెందినవి. అయితే ఈ వాదనలో కూడా పసలేదని బయటపడింది. ఎందుకంటే రామసేతు సహజ సిద్ధమా లేక మానవ నిర్మితమా అన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అయితే మానవ చరిత్రలో హిందూ సాంప్రదాయాల్లో దీని స్థానం ఎవరూ నిరాకరించలేరు. భక్తులకు ఇది విశ్వాసానికి చిహ్నం, శాస్త్రవేత్తలకు ఇది పరిశోధనకు ఒక సవాల్. రామసేతు కేవలం ఒక భౌగోళిక నిర్మాణమే కాదు, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఇది పురాణ విశ్వాసాలను, శాస్త్రీయ అన్వేషణలను కలిపే ఒక వంతెన. రామసేతు రహస్యం శతాబ్దాలుగా మనుషులను ఆకర్షిస్తూనే ఉంది.